నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి ఆయన ఒక కళాకారుడు కాదు, తెలుగు జాతికి సంపద. కళలో పుట్టి కళలో పెరిగి కళను అవపోసన పట్టినటువంటి గొప్ప నటుడు, పద్మశ్రీ బిరుదాంకితుడు, 650కి పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న శ్రీ కోట శ్రీనివాసరావు గారే ఈరోజు మన విశిష్ట అతిథి. ముందుగా వారికి స్వాగతం చెబుతూ నమస్కారం తెలియజేస్తున్నాం. నమస్కారం కోటగా శ్రీనివాస గారు, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. అయ్యో, మీరు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. అయితే ముందుగా నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలన్నది, అనేక సినిమాల్లో మీరు ఏ యాస కావాలంటే ఆ యాస అంటే నాకు ఆశ్చర్యం. ప్రతిఘటన సినిమా నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, ఈనాళ్ళు ఉద్యోగం చేసే రోజుల్లో చూశాను. అప్పుడు మీరు చేసి అసలు మీరు మాకు తెలియదు, నాకు తెలియదు, ఈయన తెలంగాణ వాళ్ళేమో అనుకున్నంతగా యాస. ఆ తర్వాత అనేక సినిమాల్లో అనేక ప్రాంతీయ యాసలు మీరు ప్రదర్శించారు, మాండలికాలు వాడారు. ఎట్లా సాధ్యమైంది? అంటే నిజం చెప్పాలంటేనండి, నేను సినిమా అనేది ఇది యథార్థం అండి. మీరు మనసులో మాట అన్నారు కాబట్టి కరెక్ట్, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. సినిమా అంటే భయం, యథార్థంగా అండి. నేను ఎప్పుడు కూడా సినిమాకి ట్రై చేయలేదు. నాటకాలు ఎంతసేపు 24 గంటలు నాటకాలు, ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటాం, పిల్లలతో తిట్లు తింటాం, వాళ్ళకి రాకపోవటం, రోజు రాత్రి 12, 1 గంట ఉద్యోగం సరిగా వెళ్ళకుండా. ఉద్యోగం మానేవాడిని కాదండి. అంటే అప్పుడు పరిస్థితులు అవి. ఎవరికైనా నటుడు అన్న తర్వాత బిజీ అయితే ఎవరికైనా ఈ బాధలు ఉంటాయి. అందరూ తట్టుకుని వచ్చిన వాళ్ళే ఇలాంటివన్నీ. నేనేం గొప్పవాడిని ఏం కాదు. కాకపోతే భయం. ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఒకేదో ముక్కు పొడుగు ఉండాలి, కాలు పొడుగు ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఎర్రగా ఉండాలి. అంటే ఏ వేషం వేసినా సరే సినిమా నటుడు అంటే ఒక పెక్యులర్గా స్పెసిఫిక్గా కనపడాలి అనేటువంటిది ఒక ఇదిగా ఉండేది అభిప్రాయం. అప్పుడు ఇంకా ఇప్పుడంటే మేకప్లో వేసి కొంచెం నలుపు ఇరిగాను, కానీ అప్పుడు ఇంకా కాస్త నల్లగా ఉండేవాడిని. ఓకే. ఈ అవతారంతో వెళ్ళి సినిమా వేషం అడిగా అనుకోండి, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావుట్రా అని ఎవడన్నా అంటాడేమో. ఎందుకు ఆ మాట పడాలి? చక్కగా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసుకున్నాం, మనకి ఎందుకు లేదు సినిమాలని ఎప్పుడు నాటకాలకే పరిమితం అవుతూ నడిపేవారు. వచ్చానండి. ఓకే. ఎప్పుడన్నా హైదరాబాద్లో జంజాల్ గారి సినిమాలు అవేంటంటే ఆయనకి బెదవాడి నుంచి నాకు బాగా పరిచయం. ఓకే. ఏదన్నా సరదాగా హైదరాబాద్లో సినిమా తీస్తుంటే 2 సీన్లు సరదాగా చేయండి కోటగారని చేయించేవాడు తప్ప నేను ఎప్పుడు సినిమాకి ఎప్పుడు ఫోటోలు పట్టుకుని అక్కడ వెళ్ళలేదు. అందుకని ఆ నాటకాల్లోనే ఒక ప్రత్యేకత, కోట శ్రీనివాసరావు అంటే ఏదోటి అనేది నా స్పెషాలిటీ నేను చూపించుకోవడం కోసమని గట్టిగా ప్రయత్నం చేసేవాడిని అండి. ఓకే. తెలంగాణని ఆల్మోస్ట్ బాగా నేర్చుకున్నానండి. నేను ఎప్పుడు ట్రై చేయకపోయినా నా నాటకం అనేటువంటిది ఏదో టి కృష్ణ గారు చూడటం, ముత్యాల సుబ్బయ్య గారు ఇద్దరు కలిసి చూసిన 2 ఏళ్ల తర్వాత వందే మాత్రం సినిమా తీశారు. దానికి దీనికి 14 రోజులే తేడా, ప్రతిఘటనకి రిలీజ్. ఆ దాంట్లో ఒక వేషం కోసం అని మెయిన్ క్యారెక్టర్కి డ్రామటిస్ట్ ఎవరినన్నా నాటకాలు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నానంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు అనుకోకుండా, జ్ఞాపకం ఉందా సార్ మీరు 2 ఏళ్ల క్రితం మనం ఒక నాటకం చూసాం, ఒక కుర్రాన్ని చూసి సినిమాకి కూడా భలే పనికి వస్తాడే, బాగా చేశాడు అని అన్నారు. అంటే అరే ఇప్పుడు అతను పట్టుకోవాలంటే ఎట్టా అని అది పట్టుకోవడం, చేయటం, వెళ్ళటం. ఇక తర్వాత ఈ చరిత్రలో ప్రస్థానంలోకి వచ్చారు. ఓకే. మీరు సినిమా రంగంలో అనేక రాజకీయ పాత్రలు బహుశా మీరు పోషించినన్ని ఎవరు పోషించలేదు, నాకైతే అంత తెలియదు కానీ, బట్ నేను అనుకుంటున్నా అన్ని వేశారు. రాజకీయాల్లో కూడా వచ్చారు, రాజకీయంలో ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మీరు రాజకీయ పాత్రల్లో మీరు పోషించిన తర్వాత వాస్తవ రాజకీయాలు చూస్తే ఎట్లా ఉంది? అక్కడికి ఇక్కడికి తేడా ఏమన్నా అనిపించిందా? అసలు ఏమిటి వర్తమాన రాజకీయాల మీద? నేను ఎమ్మెల్యేగా చేసే ఆల్మోస్ట్ 99 అండి. 99, 2004.
అప్పుడు వాతావరణం వేరండి. కొద్దో గొప్ప కొంతమంది కోపం వస్తుందేమో తెలియదు కానండి, రాజకీయ నాయకుల్లో కొద్దో గొప్ప ప్రజలకి ఏదో ఒకటి మనం చేయాలి, మనం ఉన్నంతకాలంలో ఏదో ఒకటి కాస్త మంచి చేయాలి అని అనిపించుకోవాలి, మంచి చేశాడు అనేది భావన కొంచెం ఉండేదండి. ఇప్పుడు ఆ భావన లేదండి. ఇప్పుడు టీవీల్లో వింటూ ఉంటే ఏముంది సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే 10 కోట్లు అవుతుంది, 20 కోట్లు అని నీకు ఎవరు చెప్పమన్నారండి, అసలు ఎవరు ఖర్చు పెట్టమన్నారు? కాబట్టి నేను కొంచెం అట్లాంటి వాటికి కొంచెం విరుద్ధం అండి. ఓకే, అందుకనే నాకు మన తత్వానికి ఇది పడదనుకున్నారు. అందుకని పార్టీలోనే బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు ఆ రోజుల్లో? వాజ్పేయి గారిని చూసి వెళ్ళినట్టున్నారు కదా అప్పుడు. నాకు మొదటి నుంచి బీజేపీ ఎప్పుడు ఇంకే పార్టీ లేదండి. అదే బీజేపీలోనే ఒక్కసారి మాత్రం మాగంటి బాబు గారు అంటారే, అవును, ఆయన కాంగ్రెస్ లో ఉండేవారు ఎంపీగా. అవును, ఆయనకి అడ్వర్టైజ్మెంట్ బాగా ఫ్రెండ్, నాకు ఆయన బాగా స్నేహితుడు. ఆయన నుంచి ఉంటే ఆయనకి అడ్వర్టైజ్మెంట్కి ఒకసారి వెళ్ళారు ప్రచారం, కాంగ్రెస్ అప్పుడు ఆయన. ఓకే, ఆయన ప్రచారంగా వెళ్ళాను. అప్పుడేం బీజేపీ లేదు కదా. అవును, అంతే తప్ప నాకేం తర్వాత బీజేపీ తోటి అంటే తర్వాత అలాగే ఉన్నానండి, ఉంటాను. సో ఉంటున్నారు. సో ఇప్పటికీ బాగానే ఉంది, బీజేపీ తోటి సంబంధాలు కొనసాగుతున్నాయి. మీరు అనేక రాజకీయ పాత్రల్లో జీవించారు. ఆ జీవించిన పాత్రలకి తగ్గట్టుగానే నిజంగానే అంత క్రూయల్ గానేనండి, అంత విలనిజం ఇప్పటికీ కొనసాగుతుందా రాజకీయాల్లో? అది దాన్ని ఎట్లా చెప్పాలంటే సినిమాల్లో చూసేది చాలా తక్కువ అండి. అంతేనంటారా? సినిమాల్లో ఊరికే ఏదో చంపేటాలు గింపేటాలు అలాంటివి పెడతారు కానండి, అవి పెద్దగా ఉన్నా లేకపోయినా రాజకీయం అంటే నిజంగా ఇదివరకు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిట్రిక్స్ అండి. ట్రిక్స్ అంత తేడా వచ్చేసింది. అంత తేడా. కాబట్టి మీరు అన్ని పాత్రలు పోషించిన మీరే వాటి గురించి ఒక రకంగా ఇబ్బంది పడే పరిస్థితి, భయపడే పరిస్థితి. అట్లా నిజం భయమేనండి నాకు. భయమేనా? ఎందుకు మనకి అనవసరం కాదు. అయితే మీరు గతంలో మండలాధీశుడు అని సినిమా చేశారు. అది చాలా కాంట్రవర్షియల్ అయింది కదా. కొంచెం దెబ్బతిన్నానండి 1 సంవత్సరం పాటు. దానివల్ల దెబ్బతిన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో కింద పడేసి కొట్టి అంత గోల చేశారండి బాగా. అయ్యో, అంటే అది అప్పుడు అంటే ఎన్టీ రామారావు సినిమా చూసిన వాళ్ళు ఎవరు నన్ను పెద్ద ఖర్చు పెట్టుకోలేదండి. అది ఎవరికైనా సహజం అండి. మహానుభావుడు రామారావు లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండి గొప్ప నటుడు, తెలుగు తేజాన్ని ప్రపంచ విఖ్యాతిగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు, ఆయన ముఖ్యమంత్రి. న్యాచురల్గా ఏదో ఆ సినిమా ఆయనకి అగైనెస్ట్గా ఉంది అని అనుకుంటే కోపం రావడం సహజంగా వస్తుందండి. కాకపోతే కొంచెం అంత మరీ ఉధృతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఆ సినిమా చూస్తే తెలుస్తుందండి. నేను ఎప్పుడు రామారావు నా సినిమాలు ఏమి కించపరచలేదండి, రామారావుని తిట్టలేదు. అంటే మీ వేష రామారావు వెధవాన్ని తిడితే ఎర్ర తిడతాడు అంటే తిట్టాను. ఓకే, అంతే తప్ప రామారావుని వెధవా అంటాం అలాంటి పిచ్చి మాటలు ఏమి ఉండవండి ఆ సినిమాలో. రామారావు బిహేవియర్ ఓకే. అది కేవలం ఏంటంటే అప్పుడు కృష్ణ గారు, నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కొత్త అండి, నాకు ఎప్పుడు తెలియదు. ఓకే, కృష్ణ గారు, హనుమంతరావు గారు వాళ్ళంతా కూర్చుని ఏదో మొత్తాన్ని నన్ను 4-5 డేస్ బాగా దింపారండి. కాకపోతే అదృష్టం బాగుందండి. ఏంటది? యాక్టింగ్ సైడ్ ఏమి లోపం లేకపోవడం వల్ల ప్రజలు నన్ను ఏం చేయలేదండి, ఎవరు పట్టించుకోలేదు. అవును, చాలా మంది ఇప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారంటున్నారు కదా. అవునండి, రైల్వే స్టేషన్ అంటే పిల్లలు వాళ్ళు కుర్రాళ్ళు ఉంటారు కదండి. దాడి నేను ఒక నటుడిని అట్లా ఇప్పుడు అభ్యంతరం చెప్పొచ్చు కానీ కొట్టడం దాకా అది ఏమండి ఉధృతం ఉన్న రోజుల్లో రాజకీయాలు ఎలా ఉంటారు. వాళ్ళ కుంటల్లో తప్పు లేదు, తప్పే ఉంది, వాళ్ళకి వాళ్ళది. మనం చేసేది మనం చేయకుండా ఉంటే బాగుండేది. అంతేనా? తప్పు చేసామనుకుంటున్నారా? మరి మా ప్రజలకు నచ్చంది తప్పే కదండి. ప్రజలకు నచ్చకపోతే తప్పేనంట. అంటే ఆ రోజు ఒక కళాకారుడిగానే అది చేసిన మాట వాస్తవం. అక్కడ ఖమ్మంలో షూటింగ్ అండి, పిఎల్ నారాయణ గారు ఊరేగింపు అని ఒక సినిమా చేస్తున్నాడు. ఓ రోజు ఖాళీ వచ్చి రే నీకు రేపు షూటింగ్ లేదురా అని అన్నాడు. సరే అప్పుడు మా పెద్దమ్మాయికి మ్యారేజ్ చేసిన కొత్త అండి,
పెద్దవాళ్ళు కాపురం పెట్టింది. సరే చూసినట్టు ఉంటుంది, రేపు పెద్దవాడే కదా ఒకసారి వెళ్ళి వస్తానంటే వెళ్ళరా అన్నాడు. నేను బయలుదేరాను. వాళ్ళ యాక్సిడెంట్లుగా ఏంటంటే రామారావు గారు విశ్వబ్రాహ్మల కళ్యాణ మండపం ఏదో ఒకటి ఓపెన్ చేయడానికి రామారావు గారు వచ్చారు. ఓకే. ఆ రోజు పెద్దవాడ గోల్కొండ ఎక్స్ప్రెస్ అనుకుంటా, అప్పుడు ఏదో ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందనుకుంటాను. ఇటు వెళ్ళేది అటు వచ్చేది ఒకటే టైం ఉండేది పేదవాళ్ళు. నేను స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాను, నాకు అనిపించింది అన్ని తెలుగుదేశం జెండాలు గండాలు కట్టి గోలగోలగా ఉంది. అమ్మా ఎంట్రా ఈ టైంలో వచ్చాను అనుకుంటూనే ఉన్నాను. అలా దిగి కామ్గా పక్క నుంచి అట్లా కామ్గా వెళ్ళిపోతున్నాను. అటు హైదరాబాద్ వెళ్ళే దాంట్లో రామారావుని ఎక్కించడానికి అందరూ వచ్చారు. అప్పుడు పేపర్లో కూడా పడింది ఏదో ఆయన పూర్ణ కుమ్మంతో బయటకు వస్తే ఆ చెంబు తీసుకెళ్ళిపోయాడు అని ఏదో కూడా పెద్ద జోక్గా కూడా వేశారు. అప్పుడు అలా ఉండేవి జోకులు గీకులన్నీ. ఎవరో చూశారు, చూసి రే కోటగాడ వచ్చాడు రా అన్నాడు. బెల్లమని పడిపోయి గోల కింద పడి తోసేసి కింద పడి పడ్డానండి. బా తలుచుకుంటే చాలా ఇబ్బంది అండి. అనుభవం. మీకు ఎవరు మద్దతుగా అక్కడ ఎవరు దొరకలేదు? పోలీసు ఎవరు ఉంటారండి, అంతా తెలుగు. మా పోలీసు వాళ్ళంతా ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళది, సెక్యూరిటీ కోసం వచ్చారు. ఆయన ఎక్కించిన వాళ్ళ ఉంది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బాగా అండి. కానీ యాక్చువల్గా ఎన్టీ రామారావు తోటి మీకు ఎలాంటి అంత ముందు కానీ తర్వాత కానీ సంబంధ బాంధవ్యాలు? నా దురదృష్టం ఏంటంటే నేను అందరితో యాక్ట్ చేశానండి, వారు ఒక్కరితోనే చేయలేదు. మేజర్ చంద్రకాంత్లో చేయాల్సి వచ్చింది, ఇచ్చారు డేట్లు కూడా, మళ్ళీ ఎందుకో మరి పిలవలేదు. ఓకే. అది అయిన తర్వాత ఒకసారి నేను ఎయిర్పోర్ట్లో కలిశానండి, మద్రాసు ఎయిర్పోర్ట్లో. అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు. కొంతమంది అన్నారు కూడా. ఎందుకో పిచ్చి ధైర్యం వచ్చేసిందండి. ఊరికి అందరూ తిట్టడం, మాట్లాడితే ఎందుకు చేసావు, పందిలో ఉన్నావు, దున్నపోతులో ఉన్నావు, ఇలా మాట్లాడేవారు. ఇండస్ట్రీలో కూడా రామారావు ఈ వర్గం అంటూ ఉంటుంది కదా ఒకటి, వాళ్ళ ఇది కానీ నన్ను పిలిచేవారు కాదు. సినిమాలు ఇవ్వటం అలాంటిది ఏం లేదండి. ఓ సంవత్సరం ఇబ్బంది పడ్డాను. కాకపోతే ఏంటంటే అప్పుడు కృష్ణ గారి సినిమాలు ఉండేవి, బాగా 7 సినిమాలు ఉన్నాయి. అందుకని ఆ సినిమాలు అన్నింటిలో ఉన్నాను. దానివల్ల నాకు కొంచెం ప్రొఫెషన్ కొంచెం దెబ్బ కొట్టినట్టుగా అనిపించలేదు. బ్యాలెన్స్ అయిపోయింది కొంచెం. అంటే రోజు షూటింగ్కి వెళ్ళటం చేయటం ఉండేది. అప్పుడు ఏదో మెడ్రాస్లో మీటింగు అని అందరూ వచ్చారండి. హైదరాబాద్ నుంచి కూడా రామానాయుడు గారు వీళ్ళంతా ఉన్నారు, క్యూలో ఉన్నారు. రామారావు బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ చెప్పి వస్తున్నారు. ఆయన ఆ కాషాయం అది ధరించి ఆ కిరి చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే ఆ విగ్రహం చూస్తేనే వేరు. సరే ఇదే మంచి టైం అనిపించింది నాకు. చాలామంది పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, ముఖ్యమంత్రి కదా. అవును. వెళ్ళి నమస్కారం అండి అన్నాను. ముందు సీరియస్గా చూశారు, ఒక లుక్ ఇచ్చి గుర్తుపట్టాను బ్రదర్, విన్నాను మీరు మంచి కళాకారులని, గాడ్ బ్లెస్ యూ, మనకి శరీరం చూసారు, ఆరోగ్యం జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని భుజం తట్టి వెళ్ళరండి, మంచిది, గాడ్ బ్లెస్ యూ అన్నా అండి. టక్కున కాళ్ళదండం పెట్టేసి వచ్చా అంతే. చాలామంది అడిగారు ఏంటో అంత ధైర్యంగా వెళ్ళిపోయి సాచోడి బీచే అన్నాడు. ఏమో కోపం, ఎవరికి మనుషులం కదండి. అంటే ఆయనకు అలాంటివి ఏం లేవు. అంటే వీళ్ళందరూ ఎక్కిచ్చారనమాట ఊరికే ఆయనతోటి, మనకి ఎక్కించడం. అప్పుడు నేను ఒకటే సమానం చెప్పానండి, ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళతో రోజు తిట్లు తినే బదులు ఆయన పలకరించి దెబ్బతిన్నా అనుకోండి, అకౌంట్ క్లోజ్ అయిపోద్ది కదా. బలి చెప్పారు. అంతే కదండి. అవును. ఊరికే ఎందుకు వీళ్ళందరూ తిట్టడం, ఏది చేస్తున్నాం దానికి రావటం. అప్పుడు మా ఇంటికి తెలుగుదేశం అంటే ఉధృతంగా ఉండేది కదా ఆ రోజుల్లో, అది ఆ ఎఫెక్ట్. కానీ యాక్చువల్గా తీసిన వాళ్ళని వదిలేసి నటించిన వాళ్ళని ఎట్లా? అదేనండి, అదన్నాను కొంతమంది కోపం వచ్చింది. అది తప్పు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా చాలా రకరకాల పాత్రలు పోషించాడు. కాంగ్రెస్ వాళ్ళ మీద, ముఖ్యమంత్రుల మీద, అట్లా ఆయన ఒకడేనే కాదు చేస్తుంటారు కదా, మరి వాళ్ళందరూ కూడా కోపం. ఆయన సినిమాలో అప్పట్లో సత్యసాయిబాబా వేసాడు తోటి, అవును, కైకాయలు సత్యనారాయణ గారు కోడలు దిద్దిన కాపురం ఏదో సినిమాలో. అవును.
అవన్నీ ఇప్పుడు మరి సాయిబాబాది అప్పుడు పెద్ద సంచలనం అయింది కదా, గొడవ అయింది కదా. మనం అంటే తప్పండి, అనకూడదు. ప్రజలు వాళ్ళ ఊపు అట్లాంటిది ఆ టైంలో అట్ట సందర్భాన్ని అంతే తప్ప కావాలని కొడతారా? అంతే. వాళ్ళకి ఏదో రామారావు మీద ఉండే అభిమానం. అది కానీ అట్లా కాదుగా, మనకి జీవితంలో కొన్ని అనుభూతులు, ఒక చేదు అనుభవాలు అనేవి అది అన్యాయం కదా అనిపిస్తుంటుంది కదా. అయితే మరి అసలు అంతకు ముందు కానీ తర్వాత కానీ మీకు రామారావు గారితో అసలు సంబంధం కానీ పరిచయం లేదండి, ఏం లేదు. అక్కినేని నాగేశ్వరరావుతో నాగేశ్వరరావుతో చివరి ఆయన పోయేదాకా వారు కాలం చేసేదాకా కూడా నేను వేషాలు వేస్తూనే ఉన్నాను. నాగేశ్వరరావు వీళ్ళందరూ అండి, నాకు రామారావు కూడా నాకు ఆ సినిమా వల్ల కొంచెం బ్యాడ్ ఇది, కానీ నాకేమి ఆర్టిస్ట్కి ఏం లేదండి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా పెర్ఫార్మెన్సు ఇవన్నీ చూసిన తర్వాత అందరూ ఆర్టిస్ట్గా నాతో బాగా అడ్జస్ట్ అయిపోయారు. అడ్జస్ట్ అవ్వటం కాదండి, సరదాగా ఉండేవారు. తర్వాత నాకు శ్రీనివాసరావు జోక్గా మాట్లాడతాడు, సినిమాల పేర్ల మీద సెటైర్లు వేస్తాడు, బాగుంటాయని పిలిచి చెప్పించుకుని చేసేవారు. అలాంటివన్నీ ఉన్నాయండి. నేను ఏమి పెద్ద ఏదైనా ఉంటే మొహం మీద చెప్పడం ఇల్లే తప్ప, నాకు అది అలవాటు తప్ప ఊరికే చాటుగా మాట్లాడటం అలాంటివి నాకేం తెలియదండి. అప్పటికి కాదు ఇప్పటికీ ఏం తెలియదు, నేను పట్టించుకోను అవన్నీ. అంతే, మీ పని మీరు చేసుకుంటారు, సరదాగా కాసేపు కబుర్లు చెప్పేసి పోవడం అంతే. అంటే ఈ 40 ఏళ్ళు ఎంత బహుశా మీరు నాటకాలు ఎన్ని ఏళ్ళు వేశారు, అక్కడి నుంచి సినిమా రంగంలో ఎన్ని ఏళ్ళు? 85 అని నేను వచ్చాను ఈ సినిమా రంగంలోకి. 85 అంటే ఆల్మోస్ట్ 32 ఇయర్స్. ఈ 32 ఏళ్ళ సినిమా అనుభవం ఏం చెబుతోంది? అంతకుముందు నాటక రంగ అనుభవం మీకు ఏం చెబుతుంది? 85లో నేను సినిమా యాక్టింగ్ ప్రొఫెషనల్గా తీసుకుంది 85లో. అంతకన్నా ఏదో కొన్ని సినిమాలు చేసేవాళ్ళు కానీ. అవును, మీకు ఆ అనుభవం ఏం చెప్తుంది? 85 30 ఏళ్ల సారం ఏంటి? అంతకుముందు నాటక రంగం ఇచ్చినటువంటి బహుశా 20-25 ఏళ్ళు చేశారు కదా. నాటకం అండి, నటుడు అన్న వాళ్ళకి నా ప్రకారం నాటకం ముఖ్యం అండి. ముఖ్యం. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్, నటుడికి సినిమాల్లోకి వస్తే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఓకే, డైలాగ్ ఎంత డైలాగ్ అని చెప్పగలం, యాక్ట్ చేయగలం, అలాంటిదండి. నాకు ఆ ధైర్యమేనండి. నాకు లేకపోతే ఇప్పుడు నేను ఏ లాంగ్వేజ్లో యాక్ట్ చేసినా అందరూ పెద్దవాళ్ళతో యాక్ట్ చేశాను. ఇప్పుడు హిందీలో వెళ్ళాను, హిందీకి వెళితే అమితాబ్ బచ్చన్ గారితో చేశాను. మరి మహానుభావుడు ఇంటర్నేషనల్ ఫేమ్ కదా, ఆయనతో వేషం చేయటం జోక్ కాదు. అలాగే అన్ని ఏ ఫీల్డ్లో కూడా చక్కగా చేశానండి. నటుడికి నాటకాల వాడికి ముందు ధైర్యం, ఆత్మస్థైర్యం. మరి సినిమాలకు వచ్చేసరికి సినిమాకి నటనకి ఒక పెద్ద తేడా ఉందండి. అది చూసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసేవాడు నాటకపు నటుడైనా కానీ పైకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాటకం ఉందనుకోండి, మీరు రంగు వేసుకుని మీసాలు పెట్టుకుని ఏదైనా చేస్తున్నారనుకోండి, మీరు ఎంత చేసినా 1, 2, 3, 4, 5 అట్లా రోలు వెనక్కి వెళ్ళి కొద్దీ నువ్వు ఫేడ్ అయిపోతుంటావు. ఓకే, నువ్వు కనపడటం తగ్గిపోద్ది. అందుకనే చేతులు ఇట్టని వాయిస్ ఓకే ఇది చేస్తాం. దాన్నే నాటకీయత ఎక్కువైందిరా వీళ్ళు అంటారు, కనపడటం కోసం. ఓకే, సినిమా ఇప్పుడు కన్ను ఉందనుకోండి 2 అంగుళాలు, దాని క్లోజ్ తీస్తే 35 mm కనపడుతుంది కదా. అవును, అంటే ఆ చిన్న తేడా ఏమిటంటే చిన్నది అదే పెద్దది. అవును, నాటకం అంత చేస్తే ఇంతే కనపడుతుంది, సినిమా ఇంత చేస్తే అంత కనపడుతుంది. సినిమా రంగానికి మీ తరం అంటే మీకంటే ముందు తరం అనండి, ఈ 30 ఏళ్ల సినిమా తరంగం చూశారు, ఇప్పుడు తాజాగా ఒక గత 5-10 ఏళ్ళుగా చూస్తున్నారు. అంతకుముందు ఏమిటి సినిమా రంగంలో వస్తున్న మార్పులు చేర్పులు? ఆనాటి నిర్మాతలు, ఈనాటి నిర్మాతలు, ఆనాటి దర్శకులు, ఈనాటి దర్శకులు, ఆనాటి హీరోలు, ఈనాటి హీరోలు. ఆనాటి హీరోలే కాదండి, ప్రొడ్యూసర్స్, నిర్మాతలు కూడా వాళ్ళు తీసే సినిమా వ్యాపారంగా చేసిన మనకు సంఘంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఓకే అనేటువంటి భావంతో తీసేవారండి సినిమాలు. లాంగ్వేజ్లో కానీ మన భాషలో కానీ సీన్స్ తీయటంలో కానీ ఒక చిన్న సభ్యత ఉండేది.
ఇప్పుడు కాలం మారిపోయిందని ఈ యూత్ అంతా ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు చేస్తున్నారు. ఏమాట అంటే పాతక చింతకాయ పచ్చడి నువ్వేంట్రా అంటారు నన్నే కదా ఎవరినైనా అలా అంటారండి. దానివల్ల అని నేను ఒక 5 సంవత్సరాల నుంచి బాగా చూస్తున్నానండి. సినిమా అనేది చాలా కోల్పోయింది. ఇప్పుడు అసలు సినిమా అనేది లేదండి. ఏదో ఎవరు పడితే వాళ్ళు చేసేయటం. నేనేదో ఇంటర్వ్యూ చూశాను టీవీలో. ఏమిటంటే నాకు ఏదో సరదాగా చేయాలనిపించిందని చేశాను, యాక్టర్ని అయిపోయాను, ఇప్పుడు బిజీ అని మొదలెట్టి ఆయన చెప్తున్నాడు. అది ఇప్పుడు వ్యాపారం అయిపోయిందండి. సినిమా ఇది వరకు ఒక బాధ్యతగా బాధ్యతతో కూడిన వ్యాపారం ఉండేది. కరెక్ట్. ఇప్పుడేమో కేవలం వ్యాపారం. మరి ఇప్పుడు రామారావు మీ ఎక్స్పీరియన్స్లో తీసుకోండి. ఎన్టీ రామారావు గారు అసలు సినిమాకి ఎంత తీసుకుంటారు ఎవరికైనా తెలుసా? అవును. కృష్ణ గారు ఎంత తీసుకుంటారో తెలుసా? రాఘవేంద్ర గారు ఎంత తీసుకుంటారో తెలుసా? మహానుభావులు పెద్దవాళ్ళు కదా వీళ్ళంతా. నాగేశ్వర గారు ఎంత తీసుకుంటారో తెలుసా? మరి సినిమా అంటే మరి అట్లా ఎందుకు జరిగిందని, మరి వాళ్ళు సంపాదించారు, ఆస్తులు సంపాదించారు, పిల్లలకి పెట్టారు, అన్నీ గొప్పగానే ఉన్నారు కదా. ఇప్పుడు మరి ఈ వెర్రి ఏమిటి? ముందు సినిమా ఓపెనింగ్ అంటేనే ప్రొడ్యూసర్ మైక్ పట్టుకుని అంటే ఇది చాలా కాస్ట్లీ పిక్చర్ అండి, ఒక 35 crores అవుతుంది, 2-3 ఎక్కువైనా కానీ నేను ఎవరు చెప్పన్నారు చెప్పండి? ఎందుకు చెబుతున్నారు అది? అందుకు వాళ్ళకి అర్థం కాదు నేను చెప్పేది. అది ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ జనం కాదు కదా, ఎందుకు చెప్పాలి? ఏంటి అంటే సినిమా చూస్తే వాళ్ళకే అనిపించాలి ఇది బాగా రిచ్గా తీశారనో లేకపోతే బ్రహ్మాండంగా తీశారనో అని. కానీ స్ట్రాటజీ ఉందా లేకపోతే ఏమిటో మరి నాకు అర్థం కాదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగారు ఎందుకు చెబుతున్నామని? నవ్వుతారు అంతే. మరి అటువంటి ఆడు చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అంటే ఒకసారి సినిమా యాక్టర్లకి, హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ 10 కోట్లు ఇచ్చారు, 5 కోట్లు ఇచ్చారు, లేదా వాళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళు ఏం తీసుకున్నారో తెలియదండి. బయట జనంలో మాత్రం అది టాకు. మహానటుడు ప్రపంచ ఖ్యాతిగాంచిన రామారావు సినిమాకి ఎంత తీసుకుంటాడో ఎవరికి తెలియదండి ఈ రోజుకి. అంతే. వాళ్ళు డ్యూటీ బోర్డినెడ్గా ఉండేవారు, కాల్ షీట్ కరెక్ట్గా వచ్చేవారు, వారి యొక్క డిసిప్లైన్ గురించి చెప్పుకుంటారు తప్ప వారు చేసింది ఎవరికి తెలియదు, చెప్పరు. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలు ఆడటం పెద్ద సమస్యగా ఉంది కదా సార్. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది సార్, చెప్పండి. వాళ్ళు చెప్పారంటే అర్థం ఉందండి. ఆ సినిమా మనం చూస్తుంటే తెలుస్తుంది ఎంత రిచ్గా తీశారు, ఎంత గొప్ప సినిమా అనేది. అట్లా ఎవరైనా తీయమని చూస్తాను. ఓకే టెక్నికల్గా పెరిగింది అంటే అది ఏం టెక్నికల్గా పెరిగింది నాకు తెలియగలుగుతాను. విఠలాచార్య కంటే గొప్పవారండి వీళ్ళంతా. చెప్పండి, ఇంతే ఉండేది ఆయనకి ఎక్విప్మెంట్, అంత సినిమా చూపించేవాడు. ఆ రోజుల్లో బాణాలతో యుద్ధాలు చేయించేవాడు. పుష్పక విమానం, మాయాబజార్ చూడండి ఈ రోజుకి. పుష్పక విమానం అవన్నీ ఒక సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడుతుందంటే ఈ రోజుల్లో మాక్సిమం 4 రోజులు చెప్పుకుంటారండి దాని గురించి, మర్నాడు మర్చిపోతారు. మరి ఈ రోజు కూడా మాయాబజార్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఏమండి, రామారావు నాగేశ్వరరావు యాక్ట్ చేసినటువంటి సినిమాలు టీవీలో చూస్తుంటే ఎంత గ్రేట్గా ఉంటాయండి. ఆ మాయాబజార్లో రామలింగయ్య గారు, వంగర్ గారు భోజనం చేసి వచ్చి తాంబూలా వేసుకోవడానికి ఆ తివాచి మీద కూర్చుంటే అది మడతపడటం, వీళ్ళు వెనక్కు దొయ్యటం, మళ్ళీ మడతపడటం, జంప్ చేయడం, తీమని చూస్తాను. ఇప్పుడు షాట్లు అంతా కూడా ఆ రోజులు ఏమి టెక్నాలజీ లేని రోజుల్లోనే చేశారు కదా. ఇప్పుడంతా టెక్నాలజీ, కంప్యూటరు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది పెద్ద అంటే వాళ్ళు మహానుభావులు అందరూ ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే సినిమాగా అర్థం చేసుకున్నారండి. ఓకే. సినిమా అంటే ఇట్ ఈస్ మేక్ బిలీవ్. ఓకే. నమ్మించడం సినిమా. అది కరెక్ట్. అంతేగాని రోడ్ల మీద బడి గంతులేసి ఆడమని కాదు. మరి దర్శకుల్లో ఎట్లా ఉంది తేడా అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు దర్శకులు ఎవరున్నారండి? ఆ దర్శకులు ఎవరు లేరు సార్. ఇప్పుడు మాక్సిమం పేరు చెప్పాలనుకుంటే మనం మామూలుగా వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు కానండి, 5-6 దర్శకులు ఉన్నారండి అంతే పేర్లలో. అంటే ఎవరైనా సరే తలుచుకునేది 5-6. హీరోలు కూడా ఒక 5-6 ఉన్నారు అంతే. బయటకు మాత్రం 30 మంది 40 మంది హీరోలు కనపడతారు, 50 మంది డైరెక్టర్లు కనపడతారు. ఎవరికి అందరూ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఏం పెద్ద గిరాకీ లేదు. ఏ గిరాకీ అంటే ఒకటే సార్, ఇప్పుడు మీరు ఈ ఉద్యోగం చేయాలంటే మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అడుగుతారు లేదా? అడుగుతారు కదా. మీరు చేసేటువంటి ఉద్యోగం మీద ఒక చిన్న
అనుభవం ఉందా లేదా, అవును, అవును. అసలు వీడి బేసిక్గా ఏమన్నా తెలుసా తెలియదా, తెలీదా? అవును, ఊరికే గాలిగా వచ్చి అడుగుతున్నాడా, ఉద్యోగం లేదు కాబట్టి అనేది చూస్తారు కదా. అవును, అవును. ఇక్కడ ఎందుకు చూడరు మీరు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందండి, మిడతల దండు పడ్డట్టు పడ్డారు. ఇప్పుడు బీటెక్ 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 అదేంటి? బీటెక్ చదువుకుని వచ్చి కూర్చున్నారు. ఏం చదువుతున్నారు? బీటెక్కి దీనికి సంబంధం ఉండదు. బీటెక్ చదివిన వాళ్ళని పెట్టుకుంటున్నారా వీళ్ళు? వాళ్ళు వస్తున్నారు, అంటే వాళ్ళలో ఆ సృజనాత్మకత ఉండాలి కదా, సృజనాత్మకత ఉండాలి, నటించడంలో ఎలా ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. దర్శకుడు అంటే అన్ని రంగాల మీద కూడా అనుభవం ఉండాలి కదా. బీటెక్ చదివిన వాడు చేయకూడదని కాదండి, అది కాదు, అన్ని రంగాల్లోనూ అనుభవం. అతనికేమో గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ళు ఉండవు, వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్ చేస్తుంటాడు. సీనియర్స్ మాలాంటి వాళ్ళని కూర్చోమంటే కూర్చోవాలా, వాళ్ళు చెప్తే మేము నుంచోమంటే నుంచోవాలా, షార్ట్లో ఇక్కడ రండి అంటే రావాలి, అన్నీ చెప్తుంటారు. వాళ్ళకి ఏమైనా తెలుసా చెప్పండి. సినిమాల్లో కూడా అనైతిక పద్ధతులు, అనైతిక విలువలు లేకపోవటం, ఇవన్నీ కూడా దీనివల్ల సమాజానికి నష్టం జరగట్లా. కొందరైతే డ్రగ్ అడిక్ట్స్ అంట, మద్యం, వీటి మీద కూడా చాలా విమర్శలు వస్తుంటాయి. ఎంతవరకు? సార్ ఒక్కటి చెప్తాను సార్, సినిమా అంటేనే బ్యాడ్ ఎక్కువ. అసలు సినిమాలో పనిచేస్తున్నా అంటేనే కొంచెం ఓహో సినిమా వాడురా, సినిమాలో చేస్తూ అంటుంటారు. దానికి తగ్గట్టుగా పర్సనల్గా చెడిపోయేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారండి. ఆ రోజుల్లో కొంతమంది తాగి చెడిపోలా, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోట శ్రీనివాసరావు జాగ్రత్తగా ఉండడానికి కారణం ఏంటి? నాకు ఎప్పుడు చెప్పక్కర్లే, ఎదుర్కొని కనపడుతున్నారు. అవును, కరెక్ట్ కదండి, క్యారెక్టర్లు వాళ్ళు పర్సనల్గా పాడైపోయినాయి. అవును, అవును. అలా అనుకుని వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకుని జాగ్రత్తగా ఉంటే సరే సరే. అవును, ఇప్పుడు అలా అనుకోవట్లేదు. ప్రతిదీ ఏంటంటే చెప్పాలంటే ఓపెన్ అయిపోయింది సార్. అది ఎట్లా సినిమా వాళ్ళ సామాజిక సంబంధాలు, ఇతరత్ర సంబంధాలు ఎట్లా ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి సమాజం? ఏమండి పాత రోజుల్లో మాత్రం ఈ రూమర్స్ లేవండి. అవును, ఎన్ని లేవు. బ్యాడ్గా బోల్డ్ మంది గురించి అనుకున్నారు, అవును, హీరోయిన్ల గురించి అనుకున్నారు, హీరోల గురించి అనుకున్నారు, అందరి గురించి అనుకున్నారు. ఈ అల్లరి లేదండి అప్పుడు. తర్వాత ఏమిటంటే ఆ రోజుల్లో సినిమాకు ప్రయత్నం చేసిన 100% ఒక ఫిగరు, ఒక సూటబిలిటీ ఉండేదండి వాళ్ళకి కొంత. ఓకే, అవును. హీరోయిన్లు వాళ్ళు కూడా భరతనాట్యం అవి ఇవి నేర్చుకుని రావటం, చేయటం, కష్టపడటం, నెమ్మదిగా పైకి రావడం. మీరు ఈ మాట అంటే నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుకుంది. సావిత్రి గారు, వాణిశ్రీ గారు, లేదా మన జయలలిత గారు, లేదా ఇంకా కొంతమంది నటులు ఇప్పుడు మళ్ళీ సన్నగా రివ్వులాగా ఉండేవాళ్ళు కాదు కదా, అయినా కూడా వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు? వీళ్ళు సక్సెస్ రాత్రి టీవీలో రాత్రి అనుకుంటా దేవతను సినిమా, దేవత, ఆవిడ ఎంత, సావిత్రి గారు ఎంత లావుగా కూడా కనపడతారు, అయినా కూడా ఫస్ట్ నైట్ లో యాక్ట్ చేసిందండి ఆ సినిమాలో. అంత పర్సనాలిటీతో ఫస్ట్ నైట్ సీను. అవును, కానీ ఎట్లా అది అప్పుడు జనం ఆ టేస్ట్లు అప్పుడు అట్లా ఉండేవా, లేదా ఇప్పుడు టేస్ట్లు మారినాయా? అసలు ఇప్పుడు టేస్ట్ అంటే అప్పుడు ఏంటంటే నటన అనేది ఒక ప్రత్యేకతగా ఒకటి చూసేవారండి. ఓకే, నటనగానే చూసేవాళ్ళు. ఓకే, తర్వాత అందం. అవును, సావిత్రి గారు ఫేస్ దగ్గర కరెక్ట్గా క్లోజ్ పెట్టి కెమెరా పెడితే అసలు ఆ ఎక్స్ప్రెషన్లు ఎవరు ఇవ్వగలరు? అంజలి గారు. అవును, అవును, కరెక్ట్. తెలుగు సీత అంటారండి, ఆంధ్రుల సీత అంజలి గారు. మరేంటి మామూలుదా? అవును, సావిత్రి గారు మామూలు అండి. అవును, తర్వాత జనరేషన్లో వచ్చిన వాణిశ్రీ గారు, జయప్రద, జయసుధ, అవును, ఏమండి శ్రీదేవి గారు, అవును, సౌందర్య దాకా తెలుగులో. అవును, కొంత కట్టుబాటుతో కొంత వ్యవహారం జరిగితే వాళ్ళ డిసిప్లిన్ ఉంటే కొంత మనుషులు కూడా గౌరవించబడతారండి. కానీ సావిత్రి గారు ఆర్థికంగా బాగా చిదిగిపోయారు, నష్టపోయారు అంటారు. అదే ఆవిడ పర్సనల్ ఇదండి, మనం ఏం చేస్తాం, మనం ఏం చేయగలం? ఎంతమంది, చాలా మంది ఇట్లా పర్సనల్గా దెబ్బతింటారంటారు. ఇదే ఇన్ని సినిమాలు ఇన్ని పాత్రలు పోషించిన వాళ్ళు ఎందుకు అట్లా? నేను ఇందాక చెప్పింది అదేనండి, పాత రోజుల్లో కూడా ఉన్నారు. అవును, వాళ్ళు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూనే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం నాశనం చేసుకున్నారు. కరెక్ట్. బాగా ఆర్థికంగా డబ్బు సంపాదించారు. మీరు కూడా బాగా డబ్బు సంపాదించగలిగారా సినిమా? నేనండి సరదాగా అడుగుతున్నాను అంతే. నిజంగా నేను మీరు సరదాగా నిజం చెప్తానండి. నాకు తృప్తి ఉందండి. వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే
టాటా బిర్లాలు ఉన్నారు, వాళ్ళ కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళంత ఆస్తిపరులు. నాకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలుసు కదండి. కానీ ఇద్దరిని కోటీశ్వరుడే అని అంటారు కదా, అంతే. చాలా తృప్తి, ఇంకా అంతకంటే ఏం కావాలి. చాలు. సంపాదించానండి, నా జీవితం నాకు నా పిల్లలకి నా జనరేషన్ శుభ్రంగా వెళ్తుంది. Okay. అన్నిటికంటే రోజు భగవంతుడు దండం పెట్టుకునేది, నాకు ఇచ్చిన ఈ అదృష్టం ఏంటి అంటే ఇట్లా పెట్టాల్సిన పని లేదు, అది అది గ్రేట్. చెయ్యట్ట పెట్టక్కర్లేదు. అవును. ఎవరికైనా అవకాశం ఉంటే ఒక 10 రూపాయలు సాయం సాయం చేయటం, లేకపోతే మెలకుండా అయ్యో అని బాధపడటం, అంతే తప్ప ఆ జీవితం ఇచ్చాడు. Okay. కొన్ని లక్షల మంది కంటే బెటర్ అని నేను కరెక్ట్. నా జీవితం. లక్షలు కాదు, కోట్ల మంది కంటే కదా. సరే, ఇప్పుడు భగవంతుడు అంటే వేరే కాదండి, కీర్తి ప్రతిష్టలో ఒక పక్క అంత ఇచ్చాడు. అవును. ఒక పక్క కోట అంటే ఒక బ్రాండ్. బ్రాండ్ కష్టాలు అట్లాగే ఇచ్చాడు. ఇది అబ్బాయిని అది విషాదం, చాలా చాలా ఉన్నాయండి. అవును. అలా పర్సనల్గా చెప్తే నేను ఐఎమ్ నాట్ ఎ క్యారెక్టర్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్ విత్ క్యారెక్టర్. మంచి మాట చెప్పారు. అంటే మీరు విలన్గా పాపులర్, కమెడియన్గా పాపులర్, మరి క్యారెక్టర్ యాక్టర్గా పాపులర్. అసలు మీరు ఎట్లా ఈ అన్ని రూపాంతరాలు ఎట్లా చెందారు? అసలు మీరు మిమ్మల్ని మీరు ఏ యాక్టర్గా అభివర్ణించుకుంటారు? నేను యాక్టర్గానే అనుకుంటానండి. అంతేనా? అంతే. ఒకటి ఏ మాత్రం- పాత్ర అయినా సరే. ఒక పాత్ర ఒక మాట నిజంగా చెప్తున్నానండి, ఒక క్యారెక్టర్ కోసం నేను ప్రిపేర్ అవ్వడం, దానికోసం ఏదో తయారవటం, ఏదైనా ప్రాక్టీస్ చేయడం అట్లాంటిది ఇంతవరకు చేయలేదండి. ఓకే. సెట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చెప్తారు, దాన్ని అన్వయించుకుని బ్రెయిన్లో తెచ్చుకుని చేయటమే తప్ప, అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. అచ్చా అచ్చా. అంటే ఇప్పుడు కమెడియన్లు కొందరు ఇప్పుడు 1000 సినిమాలు చేసిన వాళ్ళు, అట్లాగే ఇప్పుడు మీరు కూడా 650 సినిమాలు. ఇప్పుడు కమెడియన్స్ 1000 కాదండి, 1500 కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సినిమాలు ఉంటాయి, ఒక సీను 2 సీన్లు ఉంటాయి. ఇలా వచ్చి ఇట్లా అంటారు, వెళ్ళిపోతారు, సినిమా కింద లెక్క. ఓకే. ఓ సీన్ యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇట్లా కాదండి, మొదటి నుంచి వేసినవన్నీ హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు, విలనం, విలన్ ఎక్కువ. టోటల్ సినిమా సినిమాకి కనీసం 10 రోజులు 12 రోజులు కావాల్సి వచ్చేది. కాబట్టి మరి నేను నంబర్ ఆఫ్ అన్ని సినిమాలు మీకు బాగా నచ్చిన పాత్ర అంటే చాలా పాత్రలు ఉంటాయి, వాటిలో 1-2 పాత్రలు మీకు బాగా మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. మన జీవితంలో కొన్ని మధురమైన స్మృతులు ఉంటాయి కదా, అట్లా బాగా నచ్చిన పాత్రలు మీకు ఏవి బాగా నచ్చింది? అప్పటికి ఇప్పటికీ నేను సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్లో నిలిచిపోయింది మాత్రం అహనా పెళ్ళి అంట క్యారెక్టర్. పిసినారి వేషం చాలా విచిత్రంగా కూడా ఉంటుందండి. జంధ్యాల గారు చాలా గొప్పగా, మహానుభావుడు, ఎక్కడున్నాడు. అలాంటి రైటర్లు మళ్ళా రావాలండి, పుట్టాల్సిందే తప్ప. సుందరరామూర్తి గారు, జంధ్యాల గారు, పాతకాలం మన ఆత్రేయ గారు, వారి తర్వాత మహానుభావుల తర్వాత వీళ్ళ తర్వాత ఇంకెవరు లేరండి, ఎవరు ప్రస్తుతానికి లేరు. కోరిక ఉంది సార్, మీరు కనుక మరి ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు. మీరు తెలంగాణ యాసలో ప్రతిఘటనలో ఒక డైలాగ్ చెప్పారు. అట్లాగే ఈ నిన్న అక్కడ సినిమా టీవీలో వస్తుంటే మీరు తమాషాగా కొన్ని డైలాగులు చెప్పారు. ఆయా యాసలకు అనుగుణంగా అట్లాగే ఈ పాత్రలో ఒక 3-4 డైలాగులు ఏమన్నా చెప్పడానికి ఇష్టపడతారా? అది ప్రతిఘటన సినిమాలో డైలాగు, పార్టీ ప్రెసిడెంట్గా క్యారెక్టర్ కదండి, అతన్ని విలన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నాం అని చెప్పడానికి వస్తాం. కాశీ నా పాత్ర అండి. అతను చరణ్ రాజు వేశాడు. ఆ సీను మొట్టమొదటి రోజు చేసిందండి. ఇది హైదరాబాద్కి రైలు గాడీలో పోయేటందుకు పైసలు ఉన్న ప్రతివాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండు. ఆయన ప్రజాస్వామ్యం అంటే ఏంది బై అని అడిగినాం అనుకో, హైదరాబాద్లో ఆడ ఉండే హోటల్ పేరు చెప్తాడు. డిస్టెంట్ దమాకు లేని వాళ్ళు అందరూ నా తానికి వచ్చి నాకు సీటు కావాలి అని నన్ను చంపు తింటాండ్రు. మరి నేనేం చేయాలి? అంతానున్న పైసలు చూసి, అంతానున్న సత్తా చూసి నేను చూడాలి. ప్రసండి పైసలు కానీ సత్తా కానీ ఈ ఖాళీ గానికి ఉంది, అందుకే ఆయన చేస్తున్నాం అంటే. అట్టు రామారావు పాపం పోయారు, ఆయన వేసాడు ఆ గాంధీ పాత్ర. మేము రౌడీల్ని గుండాలకి మేము ఒప్పుకోము అని ఆయన ఎదురుకిస్తాడు. అప్పుడు ఆయన్ని నేను అంటే ఇంకో పెద్ద ఆయన ఆ సీట్ నీకు ఇవ్వలేదని కదా ఓలొల్లి పెడుతున్నావు.
నువ్వు పెద్దవనం అయిపోతుంది లటక్కని తెచ్చినావు అనుకో మీరు ఎలక్షన్ పెట్టాలి ఎప్పుడు పడతారా ఈ పాటలన్నీ అని ఆయన అంటే అప్పుడు ఆయన కొట్టడం చేయటం అదే ఆ సినిమాలు అవును. ఇప్పుడు అండి 30 కానీ భలే గుర్తుంది సార్. అయినా కూడా మీరు ఇంత ఈ ప్రేక్షకుల కోసం మీరు ఇట్లా చెప్పినందుకు మరీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకేదన్నా సరదాగా కామెడీ పాత్ర ఏదన్నా డైలాగులు ఏదన్నా ఒకటి చెప్తారా? నాకు చాలామంది మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద గొప్ప డైరెక్టర్లు వేషాలు ఇచ్చి మంచి మంచి వేషాలు చేయించారండి. అవును. అందులో ఈవి సత్యనారాయణ గారు బాగా ఎక్కువ చేయించారు. ఓకే. ఆయన ఒక సినిమాలో సార్ శివాజీ రాజా అని హీరోయిన్ వెళ్ళి రేప్ చేసినారా అంటాడు. రేప్ చేసిరమ్మంటాడు. అన్నప్పుడు రేపా ఇప్పుడు అవసరమా అంటాడు. అంటే ఈయన అంటాడు ఇప్పుడు కనుక నువ్వు రేప్ చేయకపోతే ఆస్తి అంతా ఆడు కట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మెరకేదిలో నువ్వు ఇసుకేదిలో నేను నుంచుని ఆ నిరోధన అమ్ముకోవాలా తొందరగా చెప్పు లేకుంటే నేను చేయాలి లేకపోతే నేను చేయాలి నీకు వరుస మారుతుంది నీకు తల్లి నాకు పెళ్ళాం అవుతుంది పెళ్ళామే అని వెళ్తాడు రేపు చేయడానికి. ఓకే. ఇలాగా గమ్మత్తుగా ఉండేవండి. అవును. ఒక్కసారి మళ్ళీ పుట్టుపూర్వోత్తరాలకు వద్దాం. మీ స్వస్థలం గురించి మీ బాల్యంలోని అనుభూతుల గురించి చెప్తారు. నాది కృష్ణా జిల్లా కంకిపాడు అండి, విజయవాడ పక్కనే. మా నాన్నగారు ఆంజనేయులు డాక్టర్ గారండి. కంకిపాడులో కోట సీతారామాంజనేయులు అండి వారి పేరు. మా అమ్మ పేరు ఆయన డాక్టర్ గారండి. విశాలాక్షి మా అమ్మగారి పేరండి. ఆయన ఆ రోజుల్లో ఎంబీబీఎస్ లేవు కదా. 1936లో డాక్టర్ ఆయన. చెన్నై మెడ్రాస్ యూనివర్సిటీ ఫస్ట్. అప్పుడు మెట్రికులేషన్ తర్వాత వెళ్ళేవాళ్ళు. ఎంబీబీఎస్ లేవు. ఎల్ఎంపీస్ అనేవాళ్ళు. ఎల్ఎంపీ జీసీఐఎం లోకల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇట్లేదు అనేవాళ్ళు. అదే లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కరెక్ట్. ఎల్ఎంపీ అనేవాళ్ళు. అదండి బాగా పేరున్నటువంటి డాక్టర్ గారు. ఎట్లా నాటకాలు కాలేజీలోంచి ఆసక్తి కలిగిందా? మీ ఫ్యామిలీ డాక్టర్ గారు మీకు ఎట్లా ఆసక్తి కలిగింది? బాగా మా నాన్నగారు కొట్టేవారండి నన్ను. ఏది నాటకాలు? ఏమిట్రా నువ్వు ఎవరు అబ్బాయి డాక్టర్ గారు అబ్బాయి నలుగురు రాసాయించుకుంటారు ఈ నాటకాలు ఏంటి కొట్టేవారు. ఆయనకి దాని కళగా చూడటానికి అప్పట్లో అంటే ఆయనకి బాగా ఇంట్రెస్ట్ అండి ఆర్ట్ అంటే. మరి నాటకాలు అవి వేయించేవారు పౌరాణికాలు అవి. అంటే డాక్టర్ గారు అబ్బాయి నువ్వేమిటి అని. అది అంతే. చిన్నవాణి కదండి బాగా చిన్నవాణి కూడా. మొదట మీరే ఆడిన నాటకం పాత్ర ఏంటి ప్రధానంగా? ఎక్కడే వేశారు ఎట్లా? నేను మొట్టమొదట వేసిన నాటిక పిన్సెట్ శ్రీరామమూర్తి గారిదండి ఆడది అని. ఓకే. లేడీ ఆర్టిస్ట్ ఉండదు. దాంట్లో శతభీషం అని ఓ వంటవాడి పాత్ర. అది నా స్టార్టింగ్. ఓకే. అందుకనే అప్పుడప్పుడు అంటూ ఉంటాను శతభీషం కలిసి వచ్చిందని. శతభీషం కలిసి వచ్చింది. నా నక్షత్రం కూడా శతభీషం. ఓకే. సెంటిమెంట్ గా కూడా ఉంది. కలిసి వచ్చింది ఏదో అనుకుంటూ ఉంటాం కదా. తర్వాత నాటకాలు నడుపుతూ మళ్ళీ బ్యాంకు ఉద్యోగం అప్లై చేస్తూ బాగా రవీంద్రబాద్లో బాగా వేసేవాడిని అండి. హైదరాబాద్ లో అబ్బో మామూలుగా వారానికి నాటకం కొత్తది పడేది నాటిక. ఓకే. ఆ తర్వాత మరి పెళ్ళి ఆ విశేషాలు? పెళ్ళి 1968లో అయిందండి. ఓకే. మార్చి 16. ఓకే. 49 సంవత్సరాలు. పిల్లల గురించి చెప్పండి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. అబ్బాయి సరే మీకు తెలుసు కదా దురదృష్టవశాత్తు. 2 అమ్మాయిలండి. 2 పోస్ట్ గ్రాడ్యుయేట్లు. 2 మన మణికొండలో ఉంటారు ఇక్కడ. అక్కడ 2 అపార్ట్మెంట్లు వ్యవహారం. వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు హ్యాపీగా. పెద్దలుడు సిఏ అండి, చిన్నలుడు బ్యాంకులో ఆఫీసరు. వెరీ గుడ్. పరభాష నటులు ఎక్కువైపోయారని గతంలో మీరు సందర్భంలో మీరు అడగకపోయినా నేను చెబుదాం అనుకుంటున్నాను. టైం ఎక్కువైపోతుందని పర్వాలేదు ఆలోచించాను. చెప్పండి. పర్వాలేదు. పరభాష నటుల మీద నాకు ఎప్పుడు కోపం లేదండి. అది చాలా రాంగ్గా వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలియదు. పరభాష నటుల మీద కాదండి. మీరే కాదు అందరూ అనేది పరభాష నటుల మీద అంటారు. నాకు నటుల మీద కాదండి, పరభాష వాళ్ళ మీద. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఇతర భాషల వాళ్ళు నటుల మీద. నటులు నేనేమంటానంటే నాకు నటుల మీద కోపం లేదు. నటుని బట్రా వాళ్ళ దగ్గర నేను నౌకర వేషమైనా వేస్తాడు.
నజీరుద్దీన్ షాన్ బట్రా, నానా పటేకర్ని బట్రా, అమితాబ్ బచ్చన్ బట్రా, వాళ్ళ దగ్గర నౌకర్ వేషం అయినా వేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. నేను వెళ్ళి చేయట్లే అదర్ భాషలో. అవును, అంటే వాళ్ళందరూ నటులండి. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? అంత చక్రా బొక్కరగాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడం రాదు, వాడికి డబ్బింగ్ పెట్టి వాళ్ళని వీళ్ళు కొట్టి రోజుకి లక్షలు ఇచ్చి హోటళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళకి ఇంత ఇస్తుంటే ఎందుకంటే తెలుగులో ఎంత లేరా? పద్మశ్రీ బిరుదు రావటం ఆ అనుభూతి గురించి అనుభూతి అంటే ఏముందండి, నేను నటన నమ్ముకున్నాను, ఏ నటన అయితే నేను నమ్ముకున్నానో దాంట్లోనే మరి పద్మశ్రీ పురస్కారం జరగటం అనేది జన్మకి గొప్పతనం కదా, కరెక్ట్, అదృష్టం కదా, అలాగే ఫీల్ అవుతానండి. అయితే మరి ఈ తాజా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వాళ్ళు కాదు, ఒక రకంగా ఇప్పుడు లీడ్ క్యారెక్టర్స్లో నాగార్జున, పవన్ కళ్యాణ్, అట్లాగే చిరంజీవి గారు, వీళ్ళందరితోటి మోహన్ బాబు, వీళ్ళందరితోటి మీకున్న అనుబంధాలు సంబంధాలు? అందరితో బాగానే ఉంటాయండి. ఓకే, అంటే నాకు మొదటి నుంచి అండి పెద్దగా మరి నాకు వృత్తి కొంచెం బిజీ అవడంలో లేదు కానండి, నేను పెద్దగా ఎవరితో ఎక్కువగా కలుసుకోవడాలు తిరగడాలు ఎక్కువ ఉండవండి, ఎక్కువ లేవండి. అంటే నాకు టైం ఉండేది కాదు, ఏదో మొత్తానికి సాయంత్రం అయ్యేసరికి ఎవరి దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా ఉంటారు అలాంటిది లేదు. సినిమాల్లో ఓ పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళి 10 మంది కూర్చుని బ్రహ్మాండం బజిగోవిందని పొగడాలంట కదా. ఏముంటే ఉంటారండి, వాళ్ళు అట్టగా అనుభవిస్తారు, వాళ్ళు అట్టగా పోతారు, అంతేనా? దానికి నేను అంటే నాకు రోజుకి 20 గంటలు పని ఇచ్చాయండి భగవంతుడు. అబ్బా, ఇప్పుడు ఎట్లా ఉంది సార్ వర్తమానంలో? ఇప్పుడు పెద్దవాడిని అయిపోయానండి. ఇప్పుడు సినిమాలు పెద్దవాళ్ళతో సంబంధం ఏముంది, పెద్దగా అమ్మ నాన్నతో పని లేదు, వాళ్ళని కూడా ఒరే నాన్న ఒరే అమ్మ, ఏంటంటే జనరేషన్ మార్పు. ఇప్పుడు బాబాయిలు తాతలు కూడా పాత్రలు చేస్తూనే ఉన్నానండి, కాకపోతే ఇదివరకు లాగా లేదు, కొంత వయసు. ఇప్పుడు నేను దాచుకోవటం ఎందుకు 73 అండి. 73 అంటే పెద్ద వయసు ఏం కాదులే సార్, ఇవాళ ఉన్న స్టాండర్డ్. అంటే అనుకుంటే సరిపోతుందండి, అంటే ఆరోగ్యంగా ఉండటం వేరు, వృత్తికి సూట్ అవటం కష్టం. మీరు ఇప్పుడు ప్రతిఘటన డైలాగు చెప్పగలిగారు, ఇప్పుడు కొన్న పిల్లలు అట్లా చెప్పగలుగుతారా? ఏమోనండి, ఇప్పుడు నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు చాలా మంది అనుకునే వాళ్ళు ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటారండి. అది కూడా ఒక నానుడు ఉంది కదా పిల్లలకి. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తెలుసండి, కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఒకటి తెలుసుకోవాలి, గోల్డ్ కెనాట్ బికమ్ ఓల్డ్. కరెక్ట్, బ్రహ్మాండంగా చెప్పారు, గోల్డ్ కెనాట్ బికమ్ ఓల్డ్. అది ఇలాంటి సూక్తి వచనాలు మీలాంటి వాళ్ళ నుంచి వస్తే సమాజానికి కూడా ఎంతో కొంత అంటే సరదా కూర్చున్నప్పుడు చెప్తూ ఉంటానని వస్తూ ఉంటాయి. మొన్న ఈ మధ్యన ఒక ఫ్రెండ్ పాత ఆయన కలిసినప్పుడు బ్యాంకులో పనిచేసామండి ఇద్దరం, క్లోజ్. ఎలా ఉన్నారా ఏంటంటే మామూలుగా నీకేమాల్సిన మ్యాటర్, బోర్డు సంపాదించా అది ఇదని. కానీ నీకేం సంపాదన, నీకు నాకంటే సంపాదన తేడా ఉంటుంది అనుకో, కాకపోతే అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదురా నా జీవితం. ఏమన్నాడు, అప్పుడు తినటానికి లేదు, ఇప్పుడు తినటానికి ఇల్లేదురా, అంతే తేడా అన్నాడు. తినడానికి వీల్లేదంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మరి మీరు ఎప్పుడు సినిమా ప్రొడ్యూసర్గా కానీ ఇట్లా ఈ ఫీల్డ్లో ట్రై చేయాలి? నాకు ఆ పిచ్చ డైరెక్టర్గా కానీ నాకు ఆ పిచ్చ లేదండి. నేను అందరూ చెప్తూ ఉంటాను కూడా, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బెటర్ అని. అంతే. మరి సినిమా కమెడియన్స్ ఇప్పుడు బ్రహ్మానందం ఇట్లాంటి వాళ్ళతో మీరు ఎట్లా? అందరితో బాగానే ఉంటుందండి సంబంధం, అన్న పరిస్థితి చక్కగా మాట్లాడుకుంటాం. నాకు అలా ఎవరితో ఏ గొడవ లేదండి, హ్యాపీ సంబంధం. అందరూ నేను నాతో కొన్ని పక్కన కూర్చొని జోకులు చెప్పించుకుంటారు అన్ని. ఓకే, విభజన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది? ఏం కాదు, సినిమాకి నా ప్రకారం విభజన అదే పెద్ద ఎఫెక్ట్ ఉండదండి. ఓకే, నటుడికి ఆంధ్ర ఏమిటి తెలంగాణ నటుడి గురించి కాదు, ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఇంతవరకు ఏం తెలట్లేదండి, అంతా ఇంకేం బయట పడలేదు. ఓకే, మరి ఏమన్నా ముందు రోజులు తేడా వస్తుంది. మరి అక్కడ ఏపీలో కూడా ఇండస్ట్రీ డెవలప్ కావాలని ప్రయత్నాలు అంటారండి. కాకపోతే కరెక్ట్గా మీరు గుర్తు చేశారు కాబట్టి నా విన్నపం అండి ఇది, మీ సాక్షి టీవీ ద్వారా చాలామంది చెప్పాను, చాలా టీవీల్లో. నా విన్నపం ఏంటంటే ఉభయ ముఖ్యమంత్రులకి, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, మంత్రులకి నా మనవి ఏమిటంటే
25 కోట్లు 30 కోట్లు 40 కోట్లు పెట్టి తీసే సినిమాల్ని ఎవరు ఆపలేరండి. వాళ్ళు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు. కానీ చిన్న సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఇందాక చెప్పాను చూడండి, ఒక మనుగడకి కష్టం అయిపోతుందని. ఎందుకంటే చాలామందికి వయసు వచ్చేసింది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చదువులు, పెళ్ళిళ్ళు, ఆడపిల్లలకి ఇవన్నీ వచ్చేసినాయి, పని లేదు. తెలుగువారు, మనం తెలుగువారుగా కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే 30 కోట్లు 40 కోట్లు 25 కోట్లు వాళ్ళకి కాదకుండా 7-8 కోట్లలో సినిమా తీసేటువంటి, అంటే పూర్తిగా 100% తెలుగు వాళ్ళని పెట్టుకుని తీసే సినిమాలకి ఈ రాయితీలు కానీ ఏమండి నంది అవార్డ్స్కి కానీ ఏదైనా ట్యాక్సుల్లో కన్సెషన్ కానీ ఇలాంటివి కనుక ప్రభుత్వం చూపించగలిగితే తెలుగు సినిమా మనుగడ బాగుంటుందండి. లేకపోతే పరభాషలు వాళ్ళు వీళ్ళు రావటం ఇట్లా వెళ్ళిపోతుందండి సినిమా. మరి ఏపీలో ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉందా? ఉంటుందండి, ఎందుకు ఉండదండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. గతంలో మీరు సరే ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రులు చూశారు. రాజశేఖర రెడ్డి గారితో ఏమన్నా సంబంధాలు ఉండేవా? ఆయన నాతో ఒక మాట అనేవారండి. రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఉందా? ఆయన అపోజిషన్లో ఉన్నాడు కదా అప్పుడు. అచ్చా, ఎమ్మెల్యేగా. అవును, కరెక్ట్, అపోజిషన్ లీడర్ కదా. తర్వాత కూడా ఎప్పుడన్నా కలిస్తే నమస్కారం అంటే పక్క లాక్కుని ఖర్చు ఏంటి కోటయ్య, ఎలా ఉన్న కోటయ్య అని పిలిచేవాడు. నేను రాజశేఖర రెడ్డి పిలిచేవారు. మా అబ్బాయి పోయినప్పుడు కూడా వారి అబ్బాయి కూడా వచ్చి చూసి పలకరించారు. అవేం లేవండి, అన్నీ బాగానే ఉంటాయి. ఆయన నేను కనపడ్డప్పుడల్లా ఒకటే అనేవాడు అండి, నువ్వు రాజకీయానికి బాగా పనికి వస్తావా, బట్ యు ఆర్ రాంగ్ పార్టీ అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆయన పార్టీలో రావాలని మీకు ఆయన కోరిక? ఏదైనా కానివ్వండి, రాజకీయాలకి చాలా బాగా పని చేస్తావు, పనికి వస్తావు, బట్ యు ఆర్ ఇన్ రాంగ్ పార్టీ అనేవాడు. నవ్వుకుంటుండేవాడిని. జగన్ గారితో కూడా పరిచయం ఉందా? జగన్ గారితో నాకు పెద్ద పరిచయం లేదండి. ఓకే, వారితో బాగా రాజశేఖర్ గారి. మీకు బాగా సంతోషం కలిగించిన సందర్భం ఇదేనండి, పద్మశ్రీ పురస్కారం జరగడం. నా లైఫ్లో నేను ఊహించందండి. మీరు బాగా బాధపడ్డ సందర్భం? బాగా బాధపడడం అంటే సరే కొడుకు పోవడం ఇవన్నీ. ప్రొఫెషనల్గా పంజరం అని ఒక సినిమా చేశానండి, చాలా మంచి వేషం. 104, 103, 102 జ్వరం పెట్టుకుని ఆ సినిమా యాక్ట్ చేశాను. ఆ సినిమా 2 రోజులు 3 రోజుల కంటే ఆడలేదు, ఏడ్చాను ఆ రోజు. చాలా మంచి వేషం అండి. ఏడ్చాను ఆ రోజు. ఎందువల్ల ఆడలేదు అంటే కష్టం ఏం మీద ఇతరత్ర ఏమో ఉండుంటాయి. కథ కూడా చాలా గొప్ప కదండి. కోట రామకృష్ణ గారు డైరెక్షను, మీనాకి హస్బెండ్ వేషం. అంటే జరిగిన కథని ఏదో అక్కడ జరిగిందట, అది తీశారు. చాలా గొప్పగా ఉంటుందండి సినిమా. నాకు ఎంతమంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు. వైవిజయ్ గారు అయితే ఓ రోజు రాత్రి ఫోన్ చేసింది, వచ్చిన కొత్తలో, కోటయ్య ప్రతిగా పంజరం సినిమా చూశాను ఇప్పుడే టీవీలో. అది చూసిన తర్వాత అనిపించింది, ఇంత గొప్ప యాక్టర్తో నేను ఇన్నాళ్ళు పనిచేశానని ఆశ్చర్యపోయాను. ఎంత బాగా చేసామని ఇప్పుడు తలుచుకుని నాకు కూడా ఏడుపు వస్తాను. అంత గొప్ప క్యారెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం గారు. మీకు మరింత సంతోషకరమైనటువంటి జీవితం ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియదు. ఏదో నా మనసులో మాట అన్నారు కాబట్టి ఇంటర్వ్యూ లాగా జరిగిందో లేదో తెలియదు కానండి, నా భావాల్ని ప్రజలకి చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చిన మీ సాక్షి టీవీ వారికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది శ్రీ కోట శ్రీనివాసరావు గారి మనసులో మాట.